వచ్చిండు, ఆయన ఇక్కడ గెలిచిండు, ఆయనకు కూడా గో బ్యాక్ చెప్పండి. మన గుజరాతీ మార్వాడి గో బ్యాక్ చెప్పినప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఆయన సొంతంగానే చెప్పిండు. మన కేటీఆర్ అన్న మొన్న ఒక దాంట్లో చెప్పిండు, మేము బీఆర్ నుంచి వచ్చాం, అయితే ఆయన కూడా బీఆర్ పంపించండి. అరే ఇది ఇట్లాంటి పరిష్కారం కాదు. అందరికి దండాలు పెట్టులా, మనం బిజినెస్ చేసేటు అందరికి 100 టెన్షన్లు ఉంటాయి. ఇట్లాంటి మాట్లాడి రచ్చగొట్టి మనం గుజరాతీ గో బ్యాక్, మార్వాడి గో బ్యాక్, తెలంగాణ గో బ్యాక్, ఆంధ్ర గో బ్యాక్ అంటే ఇప్పుడు జ్యువెలరీ షాప్ వాళ్ళు తెలంగాణలో ఎంతమంది ఇప్పుడు నేను చెప్తే రచ్చగొట్టినట్టు ఉంటది. ఇప్పుడు పెద్ద పెద్ద జ్యువెలర్స్ రోజు టీవీలో 24 hours అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. ఆడెవరమ్మా గుజరాతీ మార్వాడియా, ఆ గుజరాతీ మార్వాడియా వైన్ షాప్ గుజరాతీ మార్వాడి నడిపిస్తున్నా. మేము గవర్నమెంట్ జాబ్ ఎన్ని % ఉన్నాయి మేడం? గుజరాతీ మార్వాడి వాళ్ళకు తెలంగాణ వచ్చినాక ఎన్ని % జాబ్లు ఉన్నాయి మాకు? మేము వృత్తి చేసేది 10-12 శానిటరీ బిజినెస్, పెయింట్, హార్డ్వేర్, కిరాణా షాప్. అరే దాని మీద మీరు ఎగబడుతున్నారు సార్. వాస్తవం చూసుకోండి. మీరు బిల్ తీసుకోకుండా, మీరు పైసలు ట్యాక్స్ కట్టకుండా మార్వాళ్ళు బిల్ ఇస్తలేరు. అరే మనం ట్యాక్స్ ఇచ్చినాక ఎవరు ఒప్పుకోరు. ట్యాక్స్ ఇచ్చినాక మనం బిల్ అడిగితే ఎవరు ఇయ్యనోడు ఆ దుఃఖం 24 hours బంద్ అయిపోతుంది. ఈ మీడియా సోషల్ మీడియా ఉంది. అందరూ ఒక నిమిషాలు కూర్చొని టీవీ డిబేట్ చేసుకొని మార్వాడి దొంగలు ఆ దొరలు మీరు ఎవరు లేదన్నా కాన్స్టిట్యూషన్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడ రాయలేదు ఇంతమంది దుఃఖం పెట్టుకోవాలి, ఇంతమంది దుఃఖం పెట్టవద్దు, ఇంతమంది. అప్పుడు మన పాపులేషన్ తెలంగాణలో అప్పుడు ఉన్నప్పుడు ఎంత ఉండే, ఇప్పుడు 4 కోట్లు అయిపోయినాయి. అయితే పాపులేషన్ ఎక్కువ అయితే అట్లా అన్ని కూడా ఎక్కువ అయితేనే ఉంటాయి కదా. మీరు అప్పుడు 1947 రజాకార్ జమానాకు ఇట్లా ఉంటాయి, ఇప్పుడు ఇట్లా ఉన్నట్టు ఎట్లయితుంది మనది? మనం రజాకార్ ఉన్నప్పుడు ఎంతమంది ఉండే పాపులేషన్, ఇవాళ తెలంగాణ పాపులేషన్ ఎంత ఉంది? ఇప్పుడు మనుషులు తీసుకుంటే స్పెషల్ డిస్కౌంట్ ఇస్తారు. మీరు 100 కిలోలు తీసుకుంటే వేరే డిస్కౌంట్. ఇప్పుడు నేను 1000 కిలో ఇన్వెస్ట్ చేసి తక్కువ అమ్మితే మీకు డూప్లికేట్ అయిపోతుందా? మాట్లాడాలి. మనం పరిష్కారం తీసేది ఉంది, లేకపోతే పోటాపోటీ చేసేది ఉంది. ఇట్లనే ఏం చెప్పిండు, ఈడేం చెప్పిండు, మూల కేటీఆర్ అన్న ఏం చెప్పిండు, మన మహేష్ గౌడ్ అన్న ఏమన్నాడు, బండి సంజయ్ ఏమన్నాడు, రాజా సింగ్ ఏమన్నాడు. అందరం కలిసి మంచి ఎవరికి ఎవరు ఇలా కొట్టేది సమస్య అయ్యే పాసిబుల్ కాదు. మేము కూడా పుట్టింది పెరిగింది ఇక్కడ. డెఫినెట్ గా జిగ్నేష్ గారు, అందరం కలిసి మెలిసి ఉండాల్సిన వాళ్ళం, అన్నదమ్ముల వాళ్ళం. మనము రాష్ట్రాల కంటే ముందు అందరం కూడా భారతీయులు. ఒకటి ఏంటంటే మీరు ఏదైతే తెలంగాణ వాళ్ళు ఉద్దేశించి తాగుతారు, తింటారు, పండుతారు అనే దానికి మీరు ఆ వర్డ్స్ వెనక్కి తీసుకున్నారని అంతవరకు సంతోషం. కానీ ఇక్కడ తెలంగాణ ఉద్యమకారుల మెయిన్ చెప్పండి టైంలో తెలంగాణ ప్రజలు అయినా కూడా అడగాలి. ఎవరికి పృథ్వీరాజ్ అన్నాను గుజరాతీ వాళ్ళకు దేశ లోపల అందరూ నువ్వు కూడా నీ బ్యాగ్ వర్డ్స్ బ్యాగ్ తీసుకోమని చెప్పాలి. మీరు మీ మీడియా ద్వారా చెప్పండి. ఏమన్నారు పృథ్వీ గారు? ఏమన్నారు చెప్పేది వాస్తవమా? అది మీరు చెప్పండి. గుజరాతీ వాళ్ళు చెప్పండి వాస్తవమా? రైట్. ఒక్క నిమిషం జిగ్నేష్ గారు, ఇక్కడ గోబ్యాక్ మార్వాడి ఉద్యమకారులు ప్రవీణ్ కుమార్ గారు కూడా లైన్ లో ఉన్నారు. తన మీతో ఒకసారి మాట్లాడతారంటే ప్రవీణ్ కుమార్ గారు అడగండి. ఇప్పుడు ఆ సోదరుడు ఏం చెప్పారంటే మహాత్మా గాంధీ గురించి, పటేల్ గారి గురించి చెప్పారు. ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ ని మనం పూజ చేస్తాం. వీళ్ళు తెలంగాణ వాళ్ళ ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు 2 చెప్పమనండి ఆయన్ని. తెలంగాణ వాళ్ళతోటి వీళ్ళు ఎక్కడ కలుగుతారండి? వీళ్ళ ఇంటికి దావత్కు మనని పిలవరు, మన ఇంటికి వాళ్ళు దావత్కు రారు. ఆయన దోస్తులు మొత్తం తెలంగాణ వాళ్ళే అంటున్నారు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను అంటున్నారు. ప్రవీణ్ గారు, ఎవరు? జిగ్నేష్ గారు తెలంగాణలో పుట్టి పెరిగారు. తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు 2 చెప్పమనండి ఆయన్ని. సార్ ఇప్పుడు నేను మీకు అన్ని చెప్పేది, నేను ఉట్టిగానే ఇక్కడ పుట్టిందే పెరిగినా. మీరు అన్ని క్వశ్చన్ నాకు మాస్టర్ సార్ మీరా, మీరు మాకు మాస్టరా? ఇప్పుడు మీరు పోటాపోటీ చేయాలి. నేను మీ ఢిల్లీలో జంతర్ మంతర్ లో కిషన్ రెడ్డి గారు ఎప్పటికి నేను 15 రోజులు కూర్చున్నా లేదా? ఫోటోలు చూసుకోండి, తీసుకోండి. మేము ఉద్యమంలో సపోర్ట్ చేయకుండా, గుజరాతీ మార్వాడి సపోర్ట్ లేకుండానే ఉద్యమం అయిందా? మేము అప్పుడు దుకాణం కుళ్ళబెట్టినామా? మేము గవర్నమెంట్ వ్యతిరేకంగా పనిచేసినామా? ఉద్యమం వ్యతిరేకంగా పోయినామా? మీరు మాట్లాడేది ఇట్లా మాట్లాడాలి. ఈ పేరు మీరు గుజరాత్ లో అందరి పేరు చెప్తారా? ఎంతమంది పెద్ద పెద్దలు అందరి పేరు మీ నోట్లో చెప్పగలుగుతారా? రాదా? మనకు హైదరాబాద్ తెలంగాణ మూమెంట్ లో దుకాణాలు ఎందుకు మూసారు? మనకు తెలంగాణ తెచ్చింది సర్దార్ వల్లభాయ్ పటేల్.
ఆయనకు రజాకారులని కొట్టి ఆయన తీసుకొచ్చిండు. అది వాస్తవం మర్చిపోతూ మనం. ఇవాళ గుజరాతీ గోబ్యాక్ అదే తప్పు చేస్తే ఎవరికి గోబ్యాక్ అంటే రేపు గుజరాత్ లో కూడా చాలా మంది తెలంగాణ గోబ్యాక్ చెప్తామా? కానీ ప్రవీణ్ కుమార్ గారు ఇక్కడ జిగ్నేష్ గారు అడిగే విషయం ఏంటి? మీరు చూస్తేనే నేను ఉన్నట్టా, మీరు నాకు ఫోటో చూస్తేనే ఉద్యమంలో ఉన్నట్టా, లేకుంటే నేను ఉద్యమంలో లేదని చెప్తారా? రైట్ ప్రవీణ్ గారు, ఇక్కడ జిగ్నేష్ గారు ఏమంటారు? మేము ఎవరైనా మళ్ళా చెప్పొద్దు. ప్రవీణ్ గారు, మన తెలంగాణ నుంచి కూడా గుజరాత్ లో బతకలికి పోయి మన పిల్లలు అమెరికాలో బతకలికి పోయి బతకచ్చు కానీ అక్కడ వ్యాపారాలని డామినేషన్ చేసే వరకు బ్రతకకూడదు. తెలంగాణ వాళ్ళు ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు పోయి ఏం చేస్తున్నారు సార్? కూలీ పని చేస్తున్నారు. జిగ్నేష్ గారు, ఇక్కడ మీరు వ్యాపారాలు పెట్టుకోవడము ఎవరికి ఇబ్బంది లేదు, కానీ ఆ వ్యాపారాలు చేసుకోండి. జిగ్నేష్ గారు ఒక నిమిషం. జిగ్నేష్ గారు, ఇక్కడ మీరు వ్యాపారం పెట్టుకోవడానికి ఎవరు అడ్డు చెప్పట్లేదు, దాంట్లో ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఆ వ్యాపారం పేరుతో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయో లేకపోతే ఇక్కడ బిజినెస్ ను మీరు దెబ్బతీస్తున్నారో దాని గురించి మాట్లాడుతున్నారు. జిఎస్టీ లేని మాల్ వస్తుంది. ఏ మార్బడి అని బిల్లు ఇస్తాడా? అయితే ప్రవీణ్ గారు, అలా నకిలీ మాల్ అమ్ముతున్న వాళ్ళని, బిల్లు లేకుండా ఇచ్చిన వాళ్ళని లీగల్ గా యాక్షన్ తీసుకోవాలి కదా. దానికి మా మీద లీగల్ గా యాక్షన్ తీసుకోకుండా మా మీద మొత్తం మార్వాడి సమాజం మీద అన్నట్టే ఎంతవరకు కరెక్ట్ అనేది జిగ్నేష్ గారు అడుగుతున్నారు. అది ఎవరు ఇయ్యారు? మనము పెట్రోల్ పంప్ లో బిల్లు అడిగితే పెట్రోల్ పంప్ వాళ్ళు ఇస్తారు. అది మన తెలంగాణ, మన బాధ్యత. అది మనం ఎట్లా అడగాలి, మనం ఆలోచించాలి. మనం ఇంకో పని దొబ్బేది లేదు. గుజరాతీ ట్రాన్సాక్షన్ చేయరు సార్, మీరు క్యాషే సార్. సెంట్రల్ డిపార్ట్మెంట్ అంతా కళ్ళు మీరు నిన్న చెప్తున్నారు కదా, ఎమ్మెల్యేలు అప్పుడు నువ్వు ఎంపీలు అప్పుడు జిఎస్టీ ఆఫీసర్లకు, విజిలెన్స్ ఆఫీసర్లకు నెల కమిషన్లు పోతాయా పోవా? మీరు చెప్పండి. మీరే తీసుకోపోయి ఇస్తారా సార్? తమరే తీసుకోపోయి ఇస్తారంట కదా. నిజమే, నాకు తెలిసింది. తమరే పోయి ఇచ్చి వస్తారంట కదా. పోలీస్ స్టేషన్ లో మామూలు జిఎస్టీ దగ్గర తమరే ఇచ్చి వస్తారంట కదా. గుజరాతీ మార్వాడి దగ్గర కలెక్ట్ చేసుకొని నేను నాకెవరో చెప్పి నువ్వు ప్రవీణ పోయి ఇచ్చి వస్తారంట. అది వాస్తవమా? ఇస్తున్నారు. అబద్ధం చెప్పొద్దు సార్. ప్రవీణ్ అన్న పోయి ఇచ్చి వస్తున్నాను చెప్పండి. అందరు టీవీలో అందరు ముందు చెప్పండి. నేనే జిఎస్టీకి, ఇన్కమ్ ట్యాక్స్, సెల్ ట్యాక్స్, పోలీసు వాళ్ళకి గుజరాతీ దగ్గర కలెక్ట్ చేసి ఇచ్చి వస్తున్నాను చెప్పండి. త్రూ బజార్, గోషామహల్, త్రూ బజార్, బేగం బజార్, ఆగపుర, ఉస్మాన్ గంజ్, గుజరాత్ గల్లీలకు పోతే ఎవరైనా చెప్తారు. ఇప్పుడు ఏం చేయమంటారు? మీ పరిష్కారం ఏంది? మేము అందరం దొంగలము, మీరు దొరలము. ఇప్పుడు ఏం చేయాలి? మేము ఇలా ఉంటే అందరిని అనట్లేము. గుజరాతీ మార్వాడి అందరిని అనట్లేము. దొంగ వ్యాపారం చేసే వాళ్ళని అంటున్నాం, కల్తీ వ్యాపారం చేసే వాళ్ళని అంటున్నాం. జిగ్నేష్ గారు ఒక నిమిషం వినండి. ప్రవీణ్ కుమార్ గారైనా ఇంకెవరైనా మార్వాడి గోబ్యాక్ అని వాళ్ళ పిలుపునిచ్చే వాళ్ళు ఎవరైనా మార్వాడీల సమాజాన్ని మొత్తాన్ని అనట్లేదు. అలాంటి దొంగతనంగా ఎవరైతే నకిలీ మాల్ అమ్ముతున్నారో లేకపోతే బిల్లులు ఇవ్వకుండా మోసాలు చేస్తున్నారో వాళ్ళని మాత్రమే అంటున్నారు. మాకు అవసరం, మా కుల వృత్తులను కాపాడుకోవటం మాకు అవసరం. మేము చేసేది 12 బిజినెస్ చేసుకో. మీరు 4 కోట్ల మంది, మేము ఎంత పర్సెంటేజ్ ఉంది సార్? మేము పర్సెంటేజ్ ఉన్నా తెలంగాణ వ్యాపారుల మీద మీరు యుద్ధం చేస్తున్నారు. మీరు చేసే వ్యాపారం కాదు, యుద్ధం. తెలంగాణ వ్యాపారులు మీ దాడికి తట్టుకోలేక దుకాణాలు మూసుకుంటున్నారు. జిగ్నేష్ గారు ఇక్కడ వ్యాపారస్తులు చెప్తున్నారు కదా, ధరల విషయంలో మీతో పోటీ పడలేకపోతున్నాము అని. సాయం చేస్తేనే తెలంగాణ వచ్చిందా? మేము చేయకపోతే వచ్చిందా? మేము దుకాణం బంద్ చేయకుంటే తెలంగాణ వచ్చిందా? ఎవరి కోసం బంద్ చేశారు? తెలంగాణ కోసం కాదు. ప్రవీణ్ గారు, ఒక్క నిమిషం. జిగ్నేష్ గారు రైట్, ఒక్క నిమిషం. జిగ్నేష్ గారు, ప్రవీణ్ కుమార్ గారు ఒక్క నిమిషం అండి. జిగ్నేష్, చిన్న చూపు మాట్లాడొద్దు. మీరు రెచ్చగొడుతున్నారు. మీ డిబేట్ లో వచ్చి మీరు రెచ్చగొడుతున్నారు. మీరు తెలంగాణ వాళ్ళు తాగుబోతులని రెచ్చగొట్టింది మీరు. చెప్తావు. ఇప్పుడు నేను విడ్రా చేస్తాను. మీరు చేసిన గుజరాతీ దేశం చెప్పిను. మీరు చేస్తారా విడ్రా? చెప్పేది నేను విడ్రా చేస్తాను. 3 రోజుల నుంచి చెప్తున్నా.
నేను నా వర్డ్ బ్యాక్ తీసుకున్నా, మళ్ళీ అదే కుచ్చి అంటే చంపుతావు సార్ అని చెప్తావా? చంపుతావు సార్ అని చెప్తే అయిపోతుందా? అదే మీరు దేశంలో ఉన్నట్టు అయిపోతుందా? మీరు ఆశించిన గుజరాత్ లో దేశంలో అయిపోతాం. సరే జిగ్నేష్ గారు, ప్రవీణ్ కుమార్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు గంధ రాములు గారు ఉన్నారు, తనతో ఒకసారి మాట్లాడు. ఒక్క నిమిషం ప్లీజ్, దయచేసి గంధ